భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అంతా మాదే క్రెడిట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈ యొక్క ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేసి ఎయిర్పోర్ట్ ఇక్కడ మన 3 జిల్లాలకి అందుబాటులో ఉంటుందని, అలాగే పనులు కూడా 80% చంద్రబాబు నాయుడు ఉన్న ప్రభుత్వంలోనే అమలు అయిపోయి ఇంకో ఉన్న 20% ఈ జగన్ ప్రభుత్వం చేయకుండా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మీద బురద జల్లడానికే ఈ యొక్క జగన్ ప్రభుత్వం వైసీపీ పన్నింద పడాలని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ 24 సంవత్సరంలో వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ ని పనులన్నీ కూడా పూర్తి చేసి ముందడుగేస్తున్నారండి. 18 నెలల్లో ఈ యొక్క ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసి పనులన్నీ కూడా పూర్తి చేశారండి. దీనికి అందుబాటులో ఉండడానికి మన చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారండి. ప్రజలు కూడా మాకు ఎయిర్పోర్ట్ రావడం మన టీడీపీ ప్రభుత్వం చేసిందని ఇక్కడ జనాలు కూడా చెప్పుకోవడం జరుగుతుందండి. వైసీపీ మాజీ మంత్రులు ఒకరి తర్వాత ఒకరు సోషల్ మీడియాలో పదేగా భోగాపురం ఎయిర్పోర్ట్ మా వాళ్ళే వచ్చింది, మా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం మంత్రులు తీసుకొచ్చారు అని చెప్పేసి బిల్డప్లు చెప్పుకోవడానికి కానండి, అదేం లేదండి. రైతుల దగ్గర భూసేకరణ అన్ని చేసి కూడా కృషి చేసి ముందుకి తీసుకురావడానికి కారణం టీడీపీ అండి. జగన్ ప్రభుత్వం ఎంపీలు తీసుకొచ్చారు, ఎమ్మెల్యేలు తీసుకొచ్చారు, ఇదంతా బోగస్ అండి. చదువుకున్న పిల్లల దగ్గర నుంచి రైతులు 60 సంవత్సరాల సిటిజన్ నాయకుల వరకు కూడా ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరుంటే డెవలప్మెంట్ చేస్తారు అనేది అందరికీ తెలుసండి. నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, లోకేష్ ఆధ్వర్యంలో ఇవి జరుగుతున్నాయండి. అతను ఉన్నంత వరకు కూడా ఎవరు ఆపలేరండి ఈ ప్రభుత్వాన్ని. రాబోయే రోజుల్లో జగన్ కి ఆ 11 సీట్లు వచ్చాయి, ఇంకో రాబోయే రోజుల్లో 8 సీట్లు 10 సీట్లు కూడా రావడం కష్టం అండి.